ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాము. మీ కొరకు అనుదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క పునరుత్థాన దినమును బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. ఈ దినము ప్రత్యేకంగా దేవుని యొక్క మాటల చేత నింపబడులాగున 22వ కీర్తన మనం ధ్యానం చేసుకుని పోతూ ఉండగా ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయనా. నా తండ్రి, ఘనమైనటువంటి నీ నామము ఆయా కృపా సమృద్ధితో నింపబడినటువంటి నీ సింహాసనం దగ్గరకు నా తండ్రి మేము చేరుతుండగా మీరు సహాయం దయచేయండి. మా ఆత్మలను నీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉండగా ప్రభు, నీ శ్రేష్టమైన నిత్యమైన జీవజల ఓటల చేత నా తండ్రి మీరు నింపండి. ప్రభానికి స్తోత్రాలు. అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు నా తండ్రి ప్రభా, వాటన్నింటిలో కూడా ప్రభా నాయన నీ కృపా కాపుదల మీరు మాకు ఉంచి మీరు మమ్మల్ని బలపరచి నా తండ్రి నమ్మదగిన వారుగా మీరుండి నా తండ్రి ప్రభా నాయన జీవంతో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. నీవు చేసిన గొప్ప కార్యములకై నా తండ్రి ప్రభా ఎన్నటెన్నటికీ నా తండ్రి ప్రభా నాయన నేను స్తుతించేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. నీ శ్రేష్టమైన ఆ మాటల కొరకు నా తండ్రి నాయన నీ సన్నిధి మేము చేరి ఉండగా ప్రభు నాయన మాలో ప్రతి వారితో మీరు మాట్లాడండి. ప్రభానికి స్తోత్రాలు. పానార్పణంగా పోయబడుటకు నా తండ్రి ప్రభా నాయన నీ ఆత్మతో నా తండ్రి నీ సేవకును నింపండి తండ్రి. నీ కృపలో మీరు వర్ధిల్ల చేయండి దేవా నాయన, నీకు స్తోత్రాలు. అటువంటి శ్రేష్టమైన మాటలు నా తండ్రి ప్రభా నాయన మా జీవితాలకు నా తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, చూస్తూ ఉండగానే ఈ సెప్టెంబర్ మాసం చివరి పునరుత్థాన దినానికి మనం వచ్చాం. ఎంత ఆశ్చర్యం! ఈ గడిచిన 6 మాసాలు ఈ కరోనా దినాలలో ప్రభు తన కృపను మనతో ఉంచి ఆయన సన్నిధిని భద్రపరిచి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మరి అనేక మంది బిడ్డలు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కరోనాను జయించిన అనుభవాలు చూస్తున్నాం. అదే సమయంలో ఆయన చిత్తంలో ఆయన ఏర్పాటును బట్టి ఆయన ప్రణాళిక చొప్పున కొందరు ఈ లోకయాత్రను ముగించడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ మధ్యనే 2 దినాల క్రితం సుప్రసిద్ధ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ లోకయాత్రని విడిచిన నేపథ్యంలో సంగీత ప్రపంచం ఎంతో దుఃఖంలో, వేదనలో నిండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఎంతటి వారైనా, దయతో ఈ మాట అండర్లైన్ చేసుకుందాం, ఎంతటి వారైనా మరణాన్ని రుచి చూడక తప్పదు. ప్రియ దేవుని బిడ్డలారా, సుప్రసిద్ధ సువార్తికులు, గొప్ప దైవజనులు చార్లెస్ స్పర్జన్ గారు ఒక చక్కని మాట చెప్పారు. ఈ లోకంలో సిలువ మోయలేని వారు పరలోకంలో కిరీటాన్ని ధరించలేరు. ఈ లోకంలో సిలువ మోయలేని వారు పరలోకంలో కిరీటాన్ని ధరించలేరు. చాలాసార్లు ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎవడు పడతాడు, నాకెందుకు వచ్చిందిలే, ఈ సిలువ మాకెందుకండి, ఈ లోకం చెబుతూ ఉంది. అవును, దేవుని పిల్లలుగా ఆయన వెంబడించే వారంగా మనం దినదినము సిలువ
మోయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈ పునరుత్థాన దినాన దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మీకందరికీ బహు సుపరిచితమైన లేఖనాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. కీర్తనల గ్రంథం నుండి మనం మెస్సియా కీర్తనలు ధ్యానం చేస్తున్నాం కదా. మొదటి కీర్తన, రెండో కీర్తన, తర్వాత 8వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ దినమున 22వ కీర్తన 22వ కీర్తన మనం ధ్యానించుదాం. కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 కీర్తనలు 22, 23, 24 కీర్తనలు, ఈ 3 కూడా బహు అమోఘమైన అద్భుతమైన కీర్తనలు. ఓకే, ఈ 3 కీర్తనలు కూడా ప్రతి కీర్తన విభిన్నమైన ప్రభు యొక్క స్థితిగతులను లోకానికి, ఆయన పిల్లలకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రభు యొక్క స్థితి ఎలా ఉంది, ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయనై ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియజేస్తుంది. టూకీగా ఈ 3 కీర్తనల్లో చెప్పబడిన విషయం నేను మీ దృష్టిలో ఉంచుతాను. మొదటిగా 22వ కీర్తన మనకు తెలియజేసే విషయం ఏమిటి అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఇది ఎక్కడ మనకు జ్ఞాపకం చేయబడింది, ఎక్కడ ఇది రూఢి చేయబడింది అనంటే యేసు ప్రభు వారి మాటల్లోనే. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసయ్య అన్నారు, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెలను తన కొరకు ప్రాణం పెట్టాలి అని అంటలేదు. అజ్ఞాన కాలంలో అది జరిగిపోయింది. ఇప్పుడు జ్ఞానయుక్తమైన కాలంలో ఉన్నాం కనుక, నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది కనుక, ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, 22వ కీర్తన అతి మంచి కాపరిని గురించి చెబుతుంది. ఈరోజు మనం అదే ధ్యానించబోతున్నాం. ఆ తర్వాత 23వ కీర్తన గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్, కేరింగ్ ఫర్ ద షీప్. గొర్రెల విషయంలో ఎంతో శ్రద్ధ వహించి ఆ గొర్రెల యొక్క అవసరాలు, గొర్రెల యొక్క స్థితిగతులు జాగ్రత్తగా చూసుకునేవాడు. అండ్ ఈస్ కాల్డ్ గ్రేట్ షెపర్డ్, గొప్ప కాపరి. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలలో అపోస్తలుడు పౌలు భక్తుడు ఈ గొప్ప కాపరిని గురించి చెబుతాడు, ఆయన గొప్పతనాన్ని గురించి చెబుతాడు. ఆ తర్వాత 3వ కీర్తన 24వ కీర్తన ద చీఫ్ షెపర్డ్, ప్రధాన కాపరి. ఏమిటండి ఈయన ముఖ్యమైన ఉద్దేశం అనంటే, ఆయన తన గొర్రెల కొరకే వస్తాడు. హీ కమ్స్ ఫర్ హిస్ షీప్. ఆయన తన గొర్రెల కొరకు. గమనించుదాం, ఈ 3 కీర్తనలు కూడా ప్రభువు యేసు క్రీస్తు వారు ఏం చేయనై ఉన్నారు, ఏం చేస్తారు, ఏం చేశారు అని చూస్తే 22వ కీర్తనలో మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. 23వ కీర్తనలో గొప్ప కాపరి గొర్రెల యొక్క అవసరాలు తీర్చి శ్రద్ధ చూపుతాడు. 24వ కీర్తనలో ప్రధాన కాపరి ఈయన గొర్రెల కొరకు రానయ్య అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో
ఈ 22వ కీర్తనలో చెప్పబడిన మంచి కాపరి, గుడ్ షెపర్డ్, దాన్ని మనం గమనించుదాం. దేవుని లేఖనాలలో ఈ 3 కీర్తనలు కూడా, ఒక కీర్తనేమో ఆయన మరణాన్ని చెబితే, మరొక కీర్తనేమో ఆయన జీవించి ఉండటాన్ని గురించి చెబుతుంది. 3వ కీర్తన ఆయన మరలా రాబోటాన్ని గురించి చెబుతుంది. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ప్రభు అయిన క్రీస్తులో ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారు గతంలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు జీవిస్తూ ఉన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో ఆయన నీ కొరకు నా కొరకు, ఆయన నమ్మిన బిడ్డల కొరకు ఈ లోకానికి రానయ్యున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో 22వ కీర్తన నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 2 భాగాలు చదువుకుందాం. 8వ వచనం నుండి 13వ వచనం వరకు, అలాగే 22వ వచనం నుండి 25వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుతాం. జాగ్రత్తగా మీ బైబిళ్ళు తీసి చూడండి, గమనించండి. నేను చదువుతూ ఉన్నాను. 22వ కీర్తన 8 నుండి. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును ఉండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. 2వ భాగం 22వ వచనం నుండి 25వ వచనం వరకు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును, సమాజము మధ్యన నిన్ను స్తుతించదును. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను. 25వ వచనం. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు యేసు క్రీస్తు వారి శిలువ మరణాన్ని గురించి సుస్పష్టంగా చెప్పబడిన లేఖనాలలో ఒక గంభీరమైన లేఖనం ఈ 22వ కీర్తన. ఈ 22వ కీర్తనలో యేసు ప్రభువు పొందుకొని పోయే భయంకరమైన శిలువ మరణపు ఛాయలు ఇక్కడ బయలుపరచబడుతూ ఉన్నాయి. వాస్తవంగా మనం చూసినట్లయితే
భక్తుడైన దావీదు కాలం నాటికి ఈ క్రూరమైన శిక్ష, సిలువ మరణము అనేది లేదు. There is no traces in the history of humanity about the punishment of the cross. సిలువను గుర్చిన దాఖలాలు అప్పుడు లేవు. ఈ రకంగా శిక్షించాలి, క్రూరంగా హింసించాలి, చంపాలని లేదు. మరి దావీదు భక్తుడు ఎలా వ్రాసాడండి అనంటే, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేతిని పట్టుకొని ఆయన ఈ మాటలు వ్రాయిస్తున్నారు. ఇందులో మరొక అద్భుతం కూడా ఉందండి. 22వ కీర్తన 2 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి భాగం 1వ వచనం నుండి 21వ వచనం వరకు ప్రభువైన యేసు క్రీస్తు వారి సిలువ మరణము దాన్ని చూస్తాం. 22వ వచనం నుండి 31 వరకు గమనించినట్లయితే ఆయన మహిమ పునరుత్థానము, ప్రభువైన యేసు క్రీస్తు వారి పునరుత్థానం యొక్క మహిమ ఎంత గొప్పగా ఉంటుందో దానిని తెలియచేస్తాం. హల్లెలూయా కదా. ఆయన జీవితంలో చెప్పుకోదగిన అత్యంత గంభీరమైన విషయం ఏమిటంటే, మరణంతో ప్రభు యొక్క చరిత్ర ఆగిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు లోకంలో అనేక మంది చనిపోవటం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో గొప్పవారేమి, కొద్దివారేమి, ఘనత వహించిన వారు, మనం వార్తల్లో చదువుతూ ఉన్నాం, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇంకా గొప్ప గొప్ప సంపన్నులు చనిపోతూ ఉన్నారు అని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో జాయ్ అలుకాస్ అనే బంగారు ఆభరణాల అధినేత, ఆ షాప్ యొక్క ప్రొప్రైటర్, అధినేత, కేరళలో ఆయన కలిగి ఉన్న గొప్ప భవనం, ఆయనకున్న సంపదలు, ఆయనకున్న ఉన్నతమైన స్థితి, అవన్నీ కూడా వాట్సాప్ మెసేజ్ల్లో మనం గమనిస్తున్నాం. చనిపోయారు. ఎంత ఉన్నా ఆయన చనిపోయారు. ఇక ఆయన గురించి చెప్పుకోవటానికి లేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయారు, ఇంకా ఆయన గురించి చెప్పుకునేది కొనసాగుతుంది. హల్లెలూయా. ఆయన మరణంతో ఆయన చరిత్ర, ఆయన కథ ముగిసిపోలేదండి. ఆయన తిరిగి లేచారు, మహిమతో ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మొదటి భాగంలో 1 నుండి 21 వచనాలు మనం చూసినప్పుడు యేసు ప్రభు వారి సిలువ మరణం చదువుతాం. ఆయన పొందుకునే శ్రమలు, అనుభవించే కష్టాలు, ఎలాంటి ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొనబోతున్నాడు వాటిని గురించి వ్రాయబడుతుంది. యేసు ప్రభు వారు పొందుకునే బాధ, ఆయన అంగలార్పు, ఆ శ్రమలో, బాధలో ప్రభు వారు నోరు తెరచి ఆయన చేసిన ఆక్రందన ఈ మొదటి భాగంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువుల మధ్య, విరోధుల మధ్య గొర్రె పిల్లవలే, వలకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన కనిపిస్తూ ఉంటారు. ఎంత దీనాతి దీనమైన దృశ్యం అది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 22 నుండి 31 వచనాలు చూస్తే రెండో భాగంలో యేసు ప్రభు వారి పునరుత్థానం, ఆయన పునరుత్థానుడవటమే కాదు, ఆయన మహిమతో నింపబడటం, ఆయన స్తుతించబడటం, ఆయన వాగ్దానం చేయటం, అంతేకాకుండా ఆయన సహోదరుల మధ్య, ఆయన సంఘము మధ్య, సంఘ సహవాసములో అత్యున్నతంగా హెచ్చింపబడిన ప్రభువుగా యేసయ్య కనిపిస్తున్నారు. హల్లెలూయా.
ఎంత ఆశీర్వాదం అండి ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు చదువుతూ ఉండగా దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా ఒక సత్యాన్ని మనం తప్పక మన హృదయాలలో గుర్తించాలి. ఏమిటండి అది అనంటే, దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో నీ పరిస్థితి, నా పరిస్థితి ఏమిటి? యేసయ్య అంటారు, యోహాను శుభవార్త గ్రంథంలో పలుమార్లు మనం చదువుతూ ఉన్నప్పుడు లోకంలో ఉన్న మన జీవితాలు ఎలా ఉంటాయి, మన పరిస్థితి ఏమిటి అని అంటే 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకము మిమ్మును ద్వేషించును. సో we should not expect love from this world. ఈ లోకం మనల్ని ప్రేమించాలి అని ఆశించటం అది దురాశ అవుతుంది. యేసయ్య చెప్పిన మాట ఇది, లోకము మిమ్మును ద్వేషించును. ఆ తర్వాత యోహాను శుభవార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య అంటున్నారు, లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభు చాలా స్పష్టంగా చెప్పిన మాట అండి, సూటిగా చెప్పిన మాట. ఆ తర్వాత మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, వారు మిమ్మును మహాసభలకు అప్పగిస్తారు, కొరడాలతో మిమ్మును కొట్టిస్తారు. ఇవన్నీ కూడా దేవుని పిల్లలుగా, గొర్రెలుగా నీవు నేను లోకంలో అనుభవించవలసిన వారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమిటండి ఆ వాగ్దానం అని అంటే, మరలా యోహాను శుభవార్తలోనే మనం చూసినప్పుడు 16వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య అంటున్నారు, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. నేను లోకమును జయించి ఉన్నాను. మీకు కలిగే ఇబ్బందులు, మీకు కలిగే కష్టాలు, మీకు కలిగే బాధలు, వాటిని చూసి మీరు భీతిల్లక, భయపడక ఏం చేయమంటున్నాడండి? ధైర్యం తెచ్చుకోండి. ఆ తర్వాత యోహాను శుభవార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటున్నారు, ఆయన ప్రార్థిస్తూ తండ్రికి విజ్ఞాపన చేస్తూ అంటున్నారు, దుష్టుని నుండి వారిని కాపాడుము అని విడిచిపెట్టట్లేదండి. ఆ తర్వాత యేసయ్య అంటున్నారు, సత్యమందు వారిని ప్రతిష్ఠించు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు ఉన్నా, శ్రమలు ఉన్నా, వాటన్నిటిలో ప్రభు అంటున్నా, నేను నీతో ఉన్నాను. ఆమేన్. అది గొప్ప విషయం. అది మన గొప్ప నిరీక్షణ, ఆదరణ కలిగిస్తూ ఉంది. అందుకే ఈ సత్యాన్ని గుర్తెరిగిన అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలలో ఆయన అంటాడు, మీరు దేవుని పిల్లలైతే దానికి ఆత్మ సాక్ష్యంగా ఉన్నాడు. దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఉన్నవారు చేయవలసిన పని ఒకటి ఉంది. అదేంటంటే క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. హల్లెలూయా. ఆ రీతిగా క్రీస్తుతో కూడా శ్రమ పడినట్లయితే వీళ్ళ అంతటితో ఆగలేదండి, ఆపలేదు. దాని ప్రతిఫలం ఏమిటి అని అంటే, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయన వారసులుగా ఉంటాం. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అవును, ఈ లోకంలో మెప్పు మాత్రమే కోరుతున్నావా? ఘనత మాత్రమే ఆశిస్తూ ఉన్నావా? గుర్తింపు, విలువ ఇవి మాత్రమే కావాలని కోరుకుంటున్నావా? తప్పకుండా ప్రభు తగిన సమయంలో నిన్ను హెచ్చించటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మంచి కాపరి.
నీవు క్రీస్తు నామమును బట్టి శ్రమ పడటానికి, దినదినము ఈ లోకంలో నీ సిలువను మోసుకుంటూ ముందుకు సాగటానికి సమర్పణ కలిగి, సిద్ధ మనసు కలిగి నీ జీవితం ముందుకు కొనసాగితే తప్పకుండా ఒక దినం రాబోతూ ఉంది. పరలోకంలో ప్రభువు తన మహిమ మకుటాన్ని నీకు ధరింపచేయనయన్నా. హల్లెలూయా. ఎలా జరుగుతుంది ఇది? యేసయ్య జీవితంలో జరిగింది కాబట్టి నా జీవితంలోనూ జరిగింది. యేసయ్య జీవితంలో జరిగింది కాబట్టి నీ జీవితంలోనూ జరుగుతుంది. ఆయన మంచి కాపరి. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 10వ అధ్యాయంలో మంచి కాపరిని గూర్చిన 7 గంభీరమైన సత్యాలు చెప్పబడతాయి. నేను ముగింపులో వాటిని టూకీగా తెలియచేసి నేను ముగిస్తా. ఓకే, మొట్టమొదటిది, మంచి కాపరి చేసే గొప్ప కార్యం ఏమిటంటే నిన్ను నన్ను ప్రభుని యేసు క్రీస్తు తండ్రి నుండి బహుమానంగా పొందుకుంటున్నాడు. హల్లెలూయా. You and I are gift from God to Christ. యేసు క్రీస్తునకు మనము బహుమానంగా అనుగ్రహించబడ్డాం, తండ్రి చేత అనుగ్రహించబడ్డాం. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే ఈ మంచి కాపరి మనల్ని సంపూర్ణంగా పూర్తిగా ఎరిగిన వాడు. ఆయనకి తెలియంది ఏది లేదు, ఆయన ఇంకా తెలుసుకోవాల్సిందేం లేదు. ఆయన సంపూర్ణంగా మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకనే మనల్ని ప్రేమించి, మనం బలహీనమైనా, మనం అపరాధులుగా ఉంటున్నా, మనం దూరస్తులుగా ఉంటున్నా, ఆయన ప్రేమించి ఈ మంచి కాపరి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టారు. హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన నిన్ను నన్ను పిలుస్తున్నాడు, అని పేరు పెట్టి పిలుస్తున్నాడు, తన యొద్దకు ఆహ్వానిస్తున్నాడు, తన చెంతకు చేర్చుకుంటున్నాడు, త్రోసివేయట్లేదు. మీరు 10వ అధ్యాయం యోహాను శుభవార్త చదవండి. ఈ మంచి కాపరి చేసే పనులు ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 5వ కార్యం, ఒకసారి చేర్చుకున్న తర్వాత ఆయన మరి ఎన్నటికీ త్రోసివేయనంటున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎన్నటికీ పోగొట్టుకోను. అబ్బా, ఎంత ధన్యత అండి! తుచ్చమైన ఈ బ్రతుకులకు దేవుడిచ్చిన అద్భుతమది, అద్భుతమైన ధన్యత. ఆ తర్వాత 6వదిగా చూసినట్లయితే ఆయన మనల్ని ప్రేమించి నిత్య జీవాన్ని దయచేశారు, ఎటర్నల్ లైఫ్. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా ఇది కొద్ది కాలమే. నిత్యత్వంలో, నిత్యానందంలో నీవు నేను ఉండటానికి ఆయన ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, నిరంతరము నడిపించు దేవుడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గొప్ప కార్యాలు చేయటానికి యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు, ప్రాణం పెట్టారు. అంతటి ఆగిపోలేదు. ఆయన సమాధి నుండి 3వ దినమున తిరిగి లేచారు, మహిమతో నింపబడ్డారు, మరలా ప్రధాన కాపరిగా రాబోతున్నారు. మన అవసరాలు తీరుస్తున్నాడు ఆయన, మనల్ని ఆదరించే దేవునిగా ఉంటున్నాడు. ఇటు మంచి కాపరిని నీ జీవితం హత్తుకొని ఆయన కొరకు జీవిస్తావా? ఆయనది ఇష్టపడుతున్నారు, ఆయనది కోరుకుంటున్నారు. నీ గొప్పతనాన్ని ఆయన కోరట్లేదండి. నీ ఉన్నత స్థితి, నీ పేరు, నీ ఖ్యాతి ఆయనకు అవసరం లేదు. నీ జీవితం ఆయనకు కావాలి. నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి. మంచి కాపరిని హత్తుకొని ఆ కాపరి మార్గంలో నీ అడుగులు పడితే ఎంత దీవెన. కరోనా నిన్నేం చేయదు. ఆయన కనికరం,
ఆయన కరుణ నీ మీద మిక్కుటంగా అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఆ రీతిగా ప్రభు నిన్ను దర్శించి దీవించును గాక, నడిపించును గాక. తలలు ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుగా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవాన్ని కొందనాలు అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు, నీ కార్యాలు ఎంత గొప్ప నాయన. మా కొరకు కుమారుని రూపంలో బహుగా దిగజారావు, మరలా మా కొరకు అత్యున్నతంగా హెచ్చింపబడ్డారు. మమ్మను రక్షించటానికి శిలువ మరణం పొందారు, మమ్మను ఘనపరచటానికి, మహిమపరచటానికి పునరుత్థానుడివై తిరిగి లేచావు. నీకు స్తోత్రాలు నాయన. ఎంత మంచి కాపరి అయ్యా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఈ కరోనా దినాలలో బేతాళ హృదయాలతో భయపడుతూ ఆందోళన, కలవరం కలిగి ఉన్నటువంటి దినాలలో నీ ప్రజలకు మీరు అండగా ఉన్నారని, మీ సన్నిధి వారితో ఎల్లప్పుడూ ఉంటుందని నిరీక్షణ కలిగి, నమ్మిక కలిగి నీలో ఆనందించుటకు, ఆశీర్వదింపబడుటకు సహాయం చేయండి. మీ ఆత్మతో ముద్రించండి నాయన. నీ గొప్ప కార్యాలని బిడ్డల పక్షాన జరిగించండి అయ్యా. నీకే స్తుతులు, 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 స్తోత్రాలు. మా గతాన్ని బాగు చేయటం కొరకు ఏనాడో మా కొరకు సిలువలో మరణించాడు. మా ప్రస్తుత కాలంలో మమ్మల్ని ఆదరించటానికి, మా అవసరాలు తీర్చటానికి జీవం కలిగిన దేవునిగా అయా నిరంతరము జీవించుచున్నవానిగా మీరున్నారు. వందనాలు తండ్రి. మా భవిష్యత్తును అత్యద్భుతంగా తీర్చిదిద్దటం కొరకు త్వరలో రానయ్యున్న ప్రధాన కాపరిగా ఉన్నావు. నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన, ఏ రీతిగా నిన్ను స్తుతించగలం, స్తుతించగలం అయ్యా. మా జీవితాలు, మా హృదయాలు మీకు అర్పిస్తూ ఉన్నాం, మీ ఎదుట సాష్టాంగ పడుతూ ఉన్నాం, నిన్నే సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలు వారికి ఉన్న భయాల నుండి, ఆందోళన నుండి, కలవరం నుండి విడుదలివ్వండి. నిబ్బరమైన మనస్సునివ్వండి, ధైర్యపరచండి. మనాదుడిని కుమారుడిని యేసయ్య మా కొరకు మరణించి తిరిగి లేచాడని, మహిమతో నింపబడి ఉన్నాడని నేను గుర్తిరిగి ధైర్యవంతులమై నీ సన్నిధిలో, నీ సహవాసంలో ముందుకు సాగుటకు కృప. మంచి కాపరి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు స్తోత్రం. మా కాపరి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి మీద మీరు మమ్మను జీవింపచేసినంత కాలం అయ్యా మా సిలువను మోయి వారమై, మా సిలువను మోస్తూ మా అడుగులు ముందుకు సాగటానికి సహాయం చేయండి. తద్వారా పరమందు మీరిచ్చే మహిమ కిరీటాన్ని ధరించు వారమై ఉన్నట్టు కృప చూపండి. సహాయం చేయండి, ఆదరించండి. నీ మాటలు ధ్యానిస్తూ నీ సన్నిధిలో నీ వాక్యముతో సహవాసం చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దర్శించి దీవించమని, నీ కృపలో ఎత్తి పట్టుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన పాదసనం చేరిన మనకు ఆయన సహాయం కొరకు ప్రతిపీడ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక.